హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డీలిమిటేషన్. టాపిక్లో వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది నా మొదటి వీడియో యూట్యూబ్లో. ఆశిస్తున్నాను మీ అందరికీ నచ్చుతుందని, మీ యొక్క సపోర్ట్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన ఈ ఛానల్లో నాలెడ్జ్ రిలేటెడ్ వీడియోస్, దాంతోపాటుగా నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, జియో పొలిటికల్ ఇష్యూస్, అదేవిధంగా నా అనాలిసిస్ నా ఒపీనియన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీడియోస్ పైన, ఏదైనా ఇష్యూస్ పైన. ఇక లీడ్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. మన టాపిక్ వచ్చేసి డీలిమిటేషన్ చెప్పే ముందు ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను కన్ఫ్యూజన్. అంటే జనరల్గా ఏమైందంటే, డీలిమిటేషన్ ఇష్యూ ఎప్పుడైతే పైకి వచ్చిందో అదే టైంలో 3 లాంగ్వేజ్ ఇంపోజిషన్ది కూడా ఇష్యూ ఉంది. అది ఇది రెండు ఒకటేసారి రావడం వల్ల చాలా మంది యూత్, మన తెలుగు రాష్ట్రాలే కానివ్వండి, చాలా మంది యూత్ ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే తమిళనాడులో 3 లాంగ్వేజ్ ఇంపోజిషన్ జరగనివ్వమని చెప్పి వాళ్ళు ఎలాగైతే రైల్వే స్టేషన్లలో మరియు మన గవర్నమెంట్ ఆఫీసులలో, లేకుంటే స్టేట్ లో ఎక్కడైనా సైన్ బోర్డ్స్, హిందీ సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, వాటి మీద బ్లాక్ పెయింట్ వేయడం, వాటిని తుడిపేయడం వల్ల ఈ తమిళ వాళ్ళకు ఏం పని పాట ఉండదు, ఎప్పుడు లాంగ్వేజ్ అని అంటుంటారు అని చెప్పి వాళ్ళ మీద కొంచెం నెగిటివ్గా ఉన్నారు. కొంతమంది పాజిటివ్గా కూడా ఉన్నారు లాంగ్వేజ్ విషయంలో. అయితే డీలిమిటేషన్ ఇది రెండు ఒకటే అని అనుకుంటున్నారు కొంతమంది. సో ఆ అపోహ దూరం చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. డీలిమిటేషన్ అనగా ఏంటి అంటే, డీలిమిటేషన్ అనేది ఏం లేదండి, సింపుల్. మన జనాభా ఆధారంగా లోక్సభలో రిప్రజెంటేషన్ అంటే ఒక రాజ్యం, ఒక స్టేట్ యొక్క రిప్రజెంటేషన్ అంటే ఎంపీ స్థానాలు ఎలా చూస్తారు అంటే పాపులేషన్ ఆధారంగా చూస్తారు. సో ఇది డీలిమిటేషన్ అంటే ఏం లేదు, జనాభా ఆధారంగా లోక్సభ స్థానాలను పెంచడం ఒక రాష్ట్రంలో, అంతే, సింపుల్. సో దీని మీద ఇష్యూ ఏంటంటే, అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1951లో దీన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత 1961లో, దాంతోపాటు 1971లో 3 సార్లు ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది డీలిమిటేషన్. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇంప్లిమెంట్ ఇప్పటి వరకు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే, 1976లో శ్రీమతి ఇందిరా గారు ఏం చేశారంటే డీలిమిటేషన్ని హోల్డ్లో పెట్టారు. ఎందుకు హోల్డ్లో పెట్టారు అంటే, అప్పుడున్న పరిస్థితుల ప్రకారం భారతదేశంలో చాలా ఎక్కువగా పాపులేషన్ అనేది పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతుంది. అయితే దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేశారంటే కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చారు. ఏంటి ఆ స్కీమ్స్ అంటే కుటుంబ నియంత్రణ, పాపులేషన్ మీద ఒక అవగాహన, ఇంకోటి లిటరసీ అనేది పెంచడము, దాని మీద అవగాహన పెంచడము, అలా చేస్తూ కొన్ని తీసుకొచ్చారు భారతదేశ పాపులేషన్ని కంట్రోల్ ఉంచడానికి. అయితే అప్పుడు ఏం చేశాయంటే, దక్షిణ రాష్ట్రాలు, మన సదరన్ స్టేట్స్ ఏం చేశాయంటే చాలా బాగా పనిచేశాయి. అంటే పాపులేషన్ కంట్రోల్, కుటుంబ నియంత్రణ చాలా బాగా చేశాయి. అదే నార్త్ విషయానికి వస్తే అవి చేయలేకపోయాయి. సో అప్పుడు ఇది ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే సదరన్ స్టేట్స్, అదే మన దక్షిణ భారతదేశానికి లాస్ అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే నార్థన్ స్టేట్కి ప్లస్ అవుతుంది. ఎవరైతే పనిచేశారో వాళ్ళకు శిక్ష ఇవ్వడం లాంటిది జరుగుతుందని చెప్పి దాన్ని హోల్డ్లో పెట్టారు. ఎందుకు హోల్డ్లో పెట్టారంటే, ఇంకొక 25 years ఇస్తాం, అలా ఇవ్వడం వల్ల ఆ స్టేట్లో స్టెబిలిటీ వస్తుంది. స్టెబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ చేద్దాం, ఎవరికి నష్టం జరగొద్దని చెప్పి అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే 42 అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి దీన్ని ఇంకొక 25 yearsకి హోల్డ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 2001లో ఏమైందంటే, అప్పటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా దీన్ని హోల్డ్ చేయడం జరిగింది. ఎందుకు హోల్డ్ చేయడం జరిగిందంటే, సేమ్ అప్పటికీ అదే రీజన్ ఏంటంటే, పాపులేషన్ కంట్రోల్ అనేది సదరన్ స్టేట్స్లో, మన దక్షిణ భారతదేశంలో చాలా బాగా జరిగింది. అదే విషయం నార్త్కి వస్తే జరగలేదు. నేషనల్ బర్త్ రేట్ కంటే కూడా సదరన్ స్టేట్స్లో చాలా తక్కువ బర్త్ రేట్ అనేది నమోదైంది. అదే విషయానికి వస్తే నేషనల్ బర్త్ రేట్ కంటే నార్థన్ స్టేట్స్ లైక్ యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్లలో చాలా ఎక్కువ పాపులేషన్ని చూసాం మనం. సో ఆ విధంగా చూసుకుంటే ఎవరైతే పాపులేషన్ని కంట్రోల్ చేశారో, ఎవరైతే లిటరసీ రేట్ని పెంచారో అలాంటి స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ రిప్రజెంటేషన్ తగ్గిపోద్ది. రేపటి రోజు వాళ్ళు ఏం మాట్లాడలేరు, పార్లమెంట్లో వాళ్ళ గొంతును పెంచలేరు అని చెప్పి, వాళ్ళ యొక్క హక్కులు కోల్పోతాయని చెప్పి, వాళ్ళకు ఈక్వల్ బ్యాలెన్స్ ఉండాలని చెప్పి ఏం చేశారంటే, మళ్ళీ ఇంకొక 25 yearsకి 84 అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి దీన్ని హోల్డ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 2026, అదే నెక్స్ట్ ఇయర్కి ఇది ఆ 25 years అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే మన గవర్నమెంట్
ఆఫ్ ఇండియా మన బీజేపీ పార్టీ మన ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే డీలిమిటేషన్ అనేది ఖచ్చితంగా ఈసారి ఇంప్లిమెంట్ జరగాలని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఇది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, ఇంకెన్ని రోజులు అని చెప్పి హోల్డ్ చేస్తాం, ఈసారి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలి అని చెప్పి ఇప్పటికే చాలా డైనమిక్ డిసిషన్స్ కూడా తీసుకున్నారు మన ప్రధానమంత్రి గారు. లైక్ ఆర్టికల్ 370 కానివ్వండి, త్రిపుల్ తలాక్ కానివ్వండి, ఇలా చాలా ఇష్యూస్లలో చాలా డైనమిక్ డిసిషన్స్ తీసుకున్నారు. సో ఇదే విధంగా డీలిమిటేషన్ కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. అయితే దీంట్లో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 1976 నుంచి మొదలుకొని ఇప్పుడు వరకు 2001 ఇప్పుడు 2026 వరకు కూడా పాపులేషన్ కంట్రోల్ అనేది సదరన్ స్టేట్స్లో చాలా బాగా జరిగింది. నేషనల్ బర్త్ రేట్ కంటే కూడా చూసుకుంటే కూడా నార్థన్ స్టేట్స్తో పోలిస్తే ఇక్కడ సదరన్ స్టేట్స్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ స్టేట్స్లలో చూసుకుంటే 2.0 కంటే చాలా తక్కువ, 1.5 1.6 బర్త్ రేట్ ఉంది ఇక్కడ. అదే నార్థన్ స్టేట్స్లో చూసుకుంటే 2 పాయింట్ కంటే ఎక్కువ ఉంది అక్కడ బర్త్ రేట్. సో ఇప్పుడు అదే తీసుకొస్తే సదరన్ స్టేట్స్కి చాలా నష్టం జరుగుతుంది, రిప్రజెంటేషన్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడున్న జనాభా ఆధారంగా చూసుకుంటే సదరన్ స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ చాలా తగ్గిపోతుంది. ఉదాహరణకు తమిళనాడులో ఇప్పుడు 39 ఎంపీ స్థానాలు ఉన్నాయి కదా, అది పెరగకపోవచ్చు, తగ్గకపోవచ్చు. అదే తెలంగాణ, ఆంధ్ర విషయానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మహా అయితే 5 నుంచి 10 రిప్రజెంటేషన్ పెరుగుతుంది. అదే కర్ణాటక విషయానికి వచ్చినా కూడా ఒక 5 వరకు పెరగచ్చు. అదే కేరళ విషయానికి వస్తే 20 నుంచి 17కు 18కి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అక్కడి పాపులేషన్ అనేది చాలా బాగా కంట్రోల్ అయింది. సో అందువల్ల అక్కడి యొక్క రిప్రజెంటేషన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నార్త్ విషయానికి వస్తే ఏమవుతుందంటే యూపీలో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 80 ఉన్నాయి కదా, అది వచ్చేసి డైరెక్ట్గా 150 వరకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బీహార్ కూడా ఆల్మోస్ట్ 80 to 90 వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఆ విధంగా జార్ఖండ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్టేట్లో ఈ హిందీ బెల్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, యూపీ, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈ మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ స్టేట్స్లలో మోర్ దెన్ 50%, ఇప్పుడున్న సీట్స్ కంటే మోర్ దెన్ 50% సీట్స్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకు యూపీ, బీహార్లోనే దాదాపు 250 నుంచి 300 సీట్లు అనేది అక్కడ పెరుగుతాయి. అంటే మొత్తం కలిపి 300 సీట్ల వరకు ఉంటాయి ఆ 2 స్టేట్స్లోనే. ఉమ్మడి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్, జార్ఖండ్ స్టేట్లనే ఆల్మోస్ట్ 300 సీట్స్, 250 నుంచి 350 సీట్స్ వరకు ఉంటాయి. సో సదరన్ స్టేట్స్ కంప్లీట్ సౌత్ ఇండియా చూసుకున్నా కూడా అన్ని సీట్స్ ఉండవు. సో రేపటి రోజు సదరన్ స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ చాలా తగ్గిపోతే వీళ్ళ యొక్క వాయిస్ అక్కడి వరకు వెళ్ళదు, వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని వీళ్ళు తెచ్చుకోలేరు, వీళ్ళ యొక్క కోరికలను వీళ్ళు నెరవేర్చుకోలేరు. సో అందువల్ల సదరన్ స్టేట్స్కి చాలా నష్టం జరుగుతుంది. ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో జనాభాను, ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో ఎడ్యుకేషన్ని, ఇది వాళ్ళకు ఒక రకంగా ఇది ఒక పనిష్మెంట్లా ఉంది. సో దాని కొరకు ఏం చేస్తున్నారంటే సౌత్ లీడర్స్ దీని గురించి పోట్లాడడం జరుగుతుంది. సో ఇది ఇలా జరగడం కూడా చాలా తప్పు కదా. ఉదాహరణకు అక్కడి స్టేట్స్లో ర్యాపిడ్ గ్రోత్ పాపులేషన్ చూసాం, ఇక్కడ స్టేట్స్ని వీళ్ళు కంట్రోల్ చేశారు. అందుకే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, ఎంకే స్టాలిన్ గారు కుటుంబానికి 16 మంది పిల్లలు కావాలంటున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా కుటుంబంలో ఒక 10 మంది పిల్లలు కానాలని అంటున్నారు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చూస్తే ఒక మినిస్టర్, ఐ థింక్ ఆయన కూడా ఏం చేశారంటే థర్డ్ బర్త్, అంటే 3వ అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఒకవేళ అమ్మాయి పుడితే 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని, ఒకవేళ అబ్బాయి పుడితే ఆ అబ్బాయి పేరు మీద ఒక ఆవు, ఒక దూడ తీసుకుంటానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది చెప్పడానికి కూడా రీజన్స్ ఏంటంటే, అంటే ఇది పాపులేషన్ని పెంచాలని చెప్పి మనం అంటే నెగిటివ్గా చూడొద్దు. ఎందుకు అంటే మన రిప్రజెంటేషన్ తగ్గిపోతే మనం పోట్లాడలేము. ఇప్పటికే మనం చాలా హక్కులు కోల్పోతున్నాము. మన లోక్సభలో మనం ఏ బిల్లు, మనకు ఏ ప్రాజెక్ట్ కావాలన్నా, లైక్ రైల్వే ప్రాజెక్ట్ కావాలన్నా, ఇంకేదైనా ప్రాజెక్ట్, ఎడ్యుకేషనల్ హబ్ ప్రాజెక్ట్స్ కావాలన్నా, ఇంకేదైనా ప్రాజెక్ట్స్ కావాలన్నా మనము పోట్లాడలేము.
లోక్సభలో. ఎందుకంటే అక్కడి రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంటే వాళ్ళ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇప్పటికే తక్కువ ఉంది. రేపటి రోజు ఎలక్షన్స్ కూడా కంప్లీట్ గా వన్ సైడ్ అయిపోతాయి. ఎలా అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ స్టేట్లలో, మధ్యప్రదేశ్ స్టేట్లలో ఒకవేళ ఏ పార్టీ అయితే వస్తుందో కంప్లీట్ నేషన్ మొత్తం అదే ఉంటుంది. అప్పుడు సౌత్ రిక్వైర్మెంట్ కూడా ఉండదు. సౌత్ రిక్వైర్మెంట్ ఉండకపోతే లీడర్స్ సౌత్ గురించి ఆలోచిస్తారా? ఈ ఒక్క విషయం ఆలోచించండి. లీడర్ సౌత్ గురించి ఆలోచిస్తారా? రిప్రజెంటేషన్ తగ్గిపోతే. ఇప్పటికే చిన్న చూపు ఉంది సౌత్ అంటే, సౌత్ నార్త్ అన్నట్టు చిన్న చూపు ఉంది. సో ఈ ఇష్యూని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం చూడొచ్చు, మన ఎంకే స్టాలిన్ గారు, రేవంత్ రెడ్డి గారు, మరియు డి శివకుమార్ గారు, మన కేటీఆర్ గారు, కేరళ సీఎం, వీళ్ళంతా ఒక కమిటీగా ఏర్పడి మొన్న ఒక సభ కూడా జరిగింది. వీళ్ళంతా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఒక సభ కూడా చేశారు. అంటే డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా. అయితే ఈ వ్యతిరేకంగా అంటే ఇలా పెంచొద్దు అని చెప్పి, ఈ జనాభా ఆధారంగా పెంచొద్దు, దీన్ని ఇంకొక 25 to 30 years పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి వారు కోరుతున్నారు. నిజమే, ఇది ఇంకొక 25 to 30 years ని దీన్ని పోస్ట్ పోన్ చేయడమే మంచిది. ఒకవేళ చేయని పక్షంలో ఎలా పెంచాలి అనే నా ఒపీనియన్కి వస్తే నేను ఏమంటానంటే పెంచండి. ఒకవేళ పెంచితే ఏం చేయండి అంటే, ఎవరైతే ఏ స్టేట్స్ అయితే పాపులేషన్ని కంట్రోల్ చేశాయో వాళ్ళకు 50% వెయిటేజ్ ఇవ్వండి. ఏ స్టేట్స్ అయితే పాపులేషన్ని కంట్రోల్ చేయలేదు వాళ్ళకు 50% వెయిటేజ్లో మైనస్ చేయండి. అంటే జనాభా ఆధారంగా పెంచండి, కానీ ఎవరైతే ఇంప్లిమెంట్ కూడా చేశారో వాళ్ళకి ఇంకొక 50% వెయిటేజ్ ఇవ్వండి. దానివల్ల ఈక్వల్ బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి, ఇప్పుడు ఇవి ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల, డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల అయితే వాళ్ళ రిప్రజెంటేషన్ పెరుగుతుంది కదా. రేపటి రోజు ఇప్పుడు మన ఇండియన్ ఫైనాన్షియల్ ఎలా చూస్తాము అంటే 5 years ప్లాన్ అనేది ఉంటుంది. రేపటి రోజు ఏ స్టేట్స్ అయితే ఉన్నాయో, అయితే ఏ స్టేట్స్ అయితే ఎక్కువ వాళ్ళది పవర్ ఉందో, ఎక్కువ ఎంపీస్ ఉంటారో, ఆ స్టేట్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ ప్లాన్ అలా తయారు చేస్తారు. అంటే మన యొక్క దేశానికి వచ్చిన ఇన్కంలో ఏ స్టేట్స్ అయితే ఎక్కువ బ్యాక్వర్డ్ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతాయి. రిప్రజెంటేషన్ కూడా అక్కడనే ఉంది కదా, ఆల్రెడీ అక్కడనే ఎక్కువ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండడం వల్ల, ఇంకొకటి అక్కడ ఎకానమీ చాలా తక్కువ ఉండడం వల్ల దాదాపు అక్కడనే మన ఫండ్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి. ఇక రేపటి రోజు మనకు రిప్రజెంటేషన్ కూడా తగ్గిపోవడం వల్ల, ఇంకా తగ్గిపోవడం వల్ల, కంప్లీట్ గా లేకపోవడం వల్ల లాభం ఏముంటది? కంప్లీట్ అక్కడనే డెవలప్మెంట్ అనేది కూడా చూస్తాం కదా, చాలా పార్షాలిటీ చూస్తాం కదా నార్త్ అండ్ సౌత్ కి. సో ఇప్పుడైతే డీలిమిటేషన్ ని పోస్ట్ పోన్ చేయడం చాలా మంచిది. ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినా ఏ స్టేట్స్ అయితే పాపులేషన్ కంట్రోల్ చేశాయో ఆ స్టేట్స్ కి వెయిటేజ్ ఇచ్చి ఒక 50% సీట్స్ పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఇష్యూని ఒక పార్టీ ఇష్యూగా చూడకుండా సౌత్ ఇష్యూగా చూడండి. ఉదాహరణకు నేను ఒక లీడర్ చెప్పడం విన్నాను ఈ మధ్యకాలంలో. ఏమంటున్నారంటే బీహార్కు తగ్గట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీట్స్ పెరుగుతాయి, మన పాపులేషన్ వాళ్ళ పాపులేషన్ ఆల్మోస్ట్ సేమే ఉంది అని చెప్పడం జరుగుతుంది. అయితే బీహార్ స్టేట్ ఒక విస్తీర్ణం వచ్చేసి 12th largest స్టేట్. తెలంగాణ విస్తీర్ణం వచ్చేసి 11th largest స్టేట్. తెలంగాణలో జనాభా వచ్చేసి 4 కోట్లు. బీహార్ యొక్క జనాభా వచ్చేసి లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం ఆల్మోస్ట్ 12 crores. సో తెలంగాణను పోల్స్తే అతి చిన్న స్టేట్, కానీ ఎంపీస్ రిప్రజెంటేషన్ విషయానికి వస్తే అది చాలా ఎక్కువ. సో ఈ యొక్క విషయాన్ని మన లీడర్స్ అందరూ అర్థం చేసుకోవాలి. బీజేపీ, కాంగ్రెస్, డిఎంకే, అన్నా డిఎంకే, తెలుగుదేశం, జనసేన, ఇలా ఏ పార్టీసం కాదు, సౌత్ కోసం పోరాడాలి. ఎందుకంటే సౌత్ కోసం ఇప్పుడు పోరాడితేనే రేపటి రోజు మనకు సరైన గౌరవం దక్కుతుంది. ఇది మన లీడర్స్ చేయాల్సిన పని. ఇక్కడ పార్టీస్ కాదు, సౌత్ ఇండియా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఇది ఇంప్లిమెంటేషన్ జరిగి సౌత్కి అన్యాయం జరిగితే రేపటి రోజు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే రేపటి రోజు ఇంకా వేరే వేరే డిమాండ్స్ రావచ్చు సౌత్ నార్త్. సో ఇలాంటి డిమాండ్స్ రాకుండా, గొడవలు రాకుండా కంట్రోల్ కావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మళ్ళీ హోల్డ్ ఉండాలి ఇంకొక 25 to 30 years. లేదా ఈ పంచడం అనేది చాలా కష్టం. అంటే జనాభా ఆధారంగానే క్రైటీరియా చూస్తారు. జనాభా ఆధారంగా చూడకుండా అంటే చాలా కష్టం. జనాభా ఆధారంగా చూస్తే మాత్రం సౌత్కి చాలా అన్యాయం జరుగుతుంది. సో దీన్ని ఇంకొక 25 to 30 years పోస్ట్పోన్ చేస్తే అప్పుడు మళ్ళీ స్టెబిలైజ్ చేసి పాపులేషన్ స్టెబిలైజ్ అయితే అప్పుడు దాన్ని బట్టి డీలిమిటేషన్ చేస్తే చాలా మంచిదని నా ఒపీనియన్.
మీ అందరికీ నా యొక్క వీడియో నచ్చిందని చెప్పి కోరుకుంటున్నాను. ఇది నా మొదటి వీడియో కాబట్టి మీ అందరికి ఏదైనా మిస్టేక్స్ కనిపిస్తే క్షమించండి అని కోరుకుంటున్నాను. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.